ఈరోజు జాతర ప్రారంభోత్సవమే కాకుండా అమ్మవారి రైతు మార్చెట్టి పోతురాజు గారు మొట్టమొదట అన్నదానానికి విరాళంగా 9 లక్షల విలువ ఉన్నటువంటి ఒక సైట్ని అంజిబాబు గారికి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. దాని ఖరీదు 9 లక్షలు ఉంటుంది. అది అమ్ముకుని వెంటనే ఓపెన్ చేసిన వెంటనే దాదాపు 1 కోటి రూపాయలు అమ్మవారి విరాళాల కింద అది శాశ్వత అన్నదానం పథకం ఇక్కడ ఏర్పాటు చేద్దాం. దానికి ఆర్గనైజింగ్గా ఎప్పుడు మన లైఫ్ శాశ్వతంగా మాత్రం ఇప్పుడు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఉంటారు. మీరు ఏ కమిటీలని వేసుకోండి, ఏ ప్రభుత్వాన్ని రానివ్వండి, ఈ అన్నదాన కమిటీ అనేది వేరే సెపరేట్ చేసి దానికి చైర్మన్గా నిర్ణయిస్తాం. అది నిరంతరం ఈ భోజనాలు అనేది ఆకలితో సాటివాడు ఉండకూడదని ఉద్దేశంతో మీరు చూస్తే ప్రతి వారం 3,000 నుంచి 5,000 మంది భోజనం చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే ఎంతమంది ఆకలితో ఉంటారో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం మహా గొప్పది. కాబట్టి ఈ కార్యక్రమం మన దేశం నుంచి ఇతర దేశానికి వెళ్ళినటువంటి సోదరులు పెద్దలు అందరూ కూడా ఇది మన భుజస్కంధాల మీద వేసుకుని తాడేపల్లిగూడెంలో పిఠాపురంలో ఎలా జరుగుతుందో అదేవిధంగా అన్నదానాలు జరిపించడానికి మీ అందరి సహాయాన్ని నేను అర్థిస్తూ ఉన్నాను. నేను కూడా ఇస్తా. ఇవాళ ఆయన 9 లక్షలు ఇచ్చాడు, నేను ఎంత ఇస్తానో నాకు తెలియదు. ఖచ్చితంగా ఇస్తాను. ఎంత ఇస్తానో అది నేను ఎంతైనా ఇస్తాను. నాకు అసలు అమ్మవారికి ఇచ్చిన డబ్బుకు నాకు లెక్కలేదు. దేవుడు ఇచ్చే ఇవ్వకపోతే నేను మీ ముందు మాట్లాడే ఈ వాయిస్ కూడా ఉండదు, నిలబడే శక్తి కూడా ఉండదు. ఆ పవర్ నాకు తెలుసు. కాబట్టి ఈ అన్నదానం అనేది దానికి శాశ్వతమైన ఫండ్ని ఏర్పాటు చేసిన తర్వాతే వెంటనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి నెల 50,000 రూపాయలు ఇక్కడ ధర్మకర్తను ఎదుర్కోవాలంటే చాలా ఇబ్బంది. అది విషయం నాకు తెలుసు. వాళ్ళ మొగమాట పడి నలిగిపోయి వీళ్ళందరూ కలిసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి అమ్మవారి దయ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. నీ విరాళం అమ్మ నీ యొక్క దయతో ఈ అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేయమని చెప్పి నేను ఆ బలుసురామ తల్లి అడుగుతున్నాను. మీ అందరి హృదయాల్లో ఉండి ఆ అన్నదాన ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సుభిక్షంగా శాశ్వతంగా అన్నదానం ప్రతి శుక్రవారం అమ్మవారికి వైభవంగా జరిపించి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మొట్టమొదటి విరాళం ప్రకటించిన మా తమ్ముడు పోతురాజుని అభినందన తెలియజేస్తూ ఆ 1 కోటి రూపాయలు కూడా ఏదో రకంగా నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. తాడేపల్లి ప్రజలకి ఈ జాతర మొట్టమొదటి బాధ్యతగా తీసుకుని ఉన్నాయన్నీ కూడా వెనకాల పెట్టాం. ఈ జాతర అయిన వెంటనే అవన్నీ పూర్తి చేయాలి. హై స్కూల్ గ్రౌండ్ పూర్తి చేయాలి. అదేవిధంగా మరి ఇండోర్ స్టేడియం పూర్తి చేయాలి. స్విమ్మింగ్ పూల్ పూర్తి చేసాం. ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. అభివృద్ధిని మళ్ళీ టౌన్ హాల్ ఓపెన్ చేయించాలి. ఇవన్నీ ప్రజా విరాళాలతోనే చేయించాలని ఆలోచనతో మీరే చేయించుకోండి. మీరే దగ్గర ఉండండి. ఇది మన ఊరు, మన ఇల్లు, ఇది మన ఆస్తి. ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి. కాబట్టి ఇది మీరు అలా భావించి మన దేవత బలుసులమ్మ మన ఇలవేల్పు. కాబట్టి ఆ బలుసులమ్మ తల్లికి అన్నదాన ట్రస్ట్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించమని కోరుకుంటూ ఈరోజు మొట్టమొదటిగా స్పందించి సహకరించిన మార్చెట్టి పోతురాజు గారికి అమ్మవారి దయతో కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి నిన్ను 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుగా జై బలుసులమ్మ తల్లి.